మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నటువంటి సిద్ధి అంజమ్మ అనే విద్యార్థిని సప్లిమెంటరీ పరీక్షల్లోని మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి గర్ల్స్ స్కూల్లోని తనకు సెంటర్ పడింది. 9/6/2026 రోజున ఆమె 10వ తరగతికి సంబంధించినటువంటి మ్యాథ్స్ ఎగ్జామ్ అటెండ్ అయినప్పటికి కూడా అటెండ్ కాలేదని చెప్పేసి ఆమెను ఫెయిల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే సిఎస్ అధికారి కానివ్వండి, అదేవిధంగా హెచ్ఎం కానివ్వండి, ఇన్విజిలేటర్ కానివ్వండి, అదేవిధంగా దీనికి బాధ్యత వహించినటువంటి డిఓ పైన చర్యలు తీసుకొని ఆ విద్యార్థులకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టి పాస్ చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘ విద్యార్థి తల్లిదండ్రులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అక్కడ గర్ల్స్ స్కూల్కి సిఎస్కి సంబంధించినటువంటి హెచ్ఎంకి సంబంధించినటువంటి ఇన్విజిలేటర్కి సంబంధించినటువంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యార్థి ఒక సంవత్సరం పాటు తమ విద్యను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విద్యార్థికి న్యాయం చేసి వారి కుటుంబాన్ని న్యాయం చేసి ఆ విద్యార్థిని పాస్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘ విద్యార్థి తల్లిదండ్రులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీనిపైన సంబంధిత అధికార కలెక్టర్ గారు తక్షణమే స్పందించి వారిపైన చర్యలు తీసుకొని విద్యార్థికి న్యాయం చేసే విధంగా ఆలోచించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. పేరు అంజమ్మ, దండపల్లి, జెడ్పిహెచ్ఎస్. మా ఊరు దండపల్లి. మ్యాథ్స్ ఫెయిల్ చేశారు, రాశాను. రోజు నేను మ్యాథ్స్ రాసుకోవడానికి పోయినాను. మా ఊరు దండపల్లి. నా పేరు అంజమ్మ. నేను మంచిర్యాలకు ఎగ్జామ్ రాయొచ్చిన. గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ మ్యాథ్స్ స్కూల్ రాశాను. ఎగ్జామ్ పరీక్షకు అటెండ్ అయిన, ఫెయిల్ నన్ను చేశారు. అటెండ్ అయినప్పుడు కూడా నన్ను ఫెయిల్ చేశారు. నాకు న్యాయం చేసి నన్ను పాస్ చేయాలని కోరుతున్నాను. పైన విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేసడానికి కలెక్టర్ అని విన్నవించుకుంటాను.